రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వర్షం, గాలి, తుఫాను వల్ల సిర్పూర్ నియోజకవర్గంలో తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పంట చేతికొచ్చే సమయంలో దూరమైంది. వందలాది రైతులు బోరున విలపిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇల్లు కూడా శిథిలమైపోయాయి. చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నష్ట నివారణ చర్యలు మొదలు కాలేదు. ఎలాంటి ఆర్థిక సాయం ప్రజలకు అందలేదు. కనీసం ప్రభుత్వం సర్వే కూడా నిర్వహించకపోవడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులందే ఎందుకింత చులకన? అసెంబ్లీ వేదికగా ఎకరానికి 50,000 పంట నష్టం ప్రకటించాలి. ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు నిర్మించాలి. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఘోర విపత్తుగా పరిగణించి నష్టపోయిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజలకు నమస్కారం. ఈ సిర్పూర్ నియోజకవర్గంలో గత 4 రోజుల క్రితం వచ్చిన వడగళ్ల వానలో వేల ఎకరాలకు నష్టం జరిగింది. మరి ముఖ్యంగా బెంగాలీ క్యాంపులుండే ఈజ్గావ్ ప్రాంతంలో చాలా ఎక్కువగా నష్టం జరిగింది. రైతులు మరి నెలల తరబడి శ్రమించి ఈ భూమిలో మొక్కజొన్న, అదేవిధంగా వరి, ఇంకా రకరకాల కూరగాయల పంటలు వేసిర్రు. అవన్నీ కూడా పూర్తిగా నాశనమైనాయి. ఈరోజు మనం ఈ క్యాంప్ నెంబర్ 8లో ఈ మొక్కజొన్న చేల్లో ఉన్నాము. ఇంకా ఇది పనికి రాకుండా పోయింది. మరి ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి ఈ నష్టపరిహారం ఎంతైంది, నష్టం ఎంతైంది, దానికి ఏ విధంగా పరిహారం ఇవ్వాలి, ప్రభుత్వం ఎంత ప్రకటిస్తుంది అనే విషయం మీద ఇంతవరకు ఎవరికి కూడా క్లారిటీ రాలేదు. నేను మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అయా మీ అగ్రికల్చర్ ఆఫీసర్లను, మీ జిల్లా కలెక్టర్లను ఒక్కసారి ప్రాంతం అంతా తిరగమని చెప్పి ఈ రైతులు వాళ్లకు ఈ సంవత్సరం అయిపోయినట్టే ఇక వీళ్ళకి ఏమీ రాదు. మరి ఇండ్లు కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయినాయి. గత 3 రోజుల నుంచి ఈ ప్రాంతానికి కరెంటు లేదు. కరెంటు పోల్స్ కూలిపోయినాయి. దాని తర్వాత మరి పంటలు కూడా నాశనం అయిపోయినాయి. ఇండ్లన్నీ కూడా శిథిలం అయిపోయినాయి. సో ఇది ఒక జాతీయ విపత్తుగా, ఈ రాష్ట్రానికి జరిగిన పెద్ద విపత్తుగా దీన్ని పరిగణించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతి ఎకరానికి కూడా 40,000 నుంచి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. రైతులు చాలా కష్టపడి, వీళ్ళకి ఇది తప్ప వేరే ఏమీ లేదు. మరి అందుకొరకు రైతులు నష్టపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వాళ్ళకు 40,000 నుంచి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. మరి ఇక స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వారు మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వారి అసెంబ్లీలో ఈ వడగళ్ల వాన గురించి ఎన్నడూ కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని అంటున్నారు. అయ్యా, ప్రధానమంత్రి మీ పార్టీ, ఢిల్లీలో కూర్చున్న ప్రధానమంత్రి బీజేపీనే, మీరు బీజేపీనే. ఇక మరి కొత్తగా ఇచ్చేదేమున్నది? మీరు డిమాండ్ చేసి ప్రభుత్వం నుంచి తీసుకురావాలి. ఇప్పటికే ఈ ప్రజలందరినీ కూడా, ఈ రైతులందరినీ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మీరు రిజిస్టర్ చేసి ఉండాల్సింది. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? మీరు, మీ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నది, మీరు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే. మరి మీరు తీసుకురండి. ఈ 1000 ఎకరాల పంట ఏదైతే నాశనమైందో ఆ రైతులందరికీ కూడా లాభమయ్యే విధంగా మీరు చూడండి. కేవలం ఏదో ఫోటోలు దిగడానికి వస్తే సరిపోదు. హరీష్ బాబు గారు, దయచేసి మంచి సంస్థలు ఏవైనా ఉంటే వాళ్ళందరూ కూడా, ఈ పేద ప్రజలు చాలా మంది ఇల్లు కోల్పోయినారు. చాలా మంది కూడా మరి ఇండ్లు కోల్పోయి గాయాలయ్యి పాపం రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకు హెల్ప్ చేయడానికి ముందరికి రావాల్సిందిగా కూడా నేను ఈ ప్రాంత ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి రైతులకు జరిగిన ఈ విపత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసి, మరి ముఖ్యంగా ఈ సిర్పూర్ నియోజకవర్గం, మిగతా నియోజకవర్గాల్లో ఇక్కడ ఎక్కువగా నష్టమైంది, వీళ్ళందరి పరిస్థితి ఘోరంగా ఉంది. సో అందుకొరకు వీళ్లకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీద పడ్డే అది కోసింది దాంతో घर पे कोई नहीं है ना।
अरे कोलकाता ठाकुर नगर कैसे खोल ना फोटो और घर का फोटो चाहिए ये आपका तस्वीर है ఇక్కడ ఈసాలో 4 రోజులు పవర్ 4 రోజుల నుంచి కరెంట్ లేదు, నీళ్ళు కూడా తెచ్చుకోలేదు. ఏ విలేజెస్ అండి ఇది? క్యాంప్ 7, క్యాంప్ 8, సీతానగర్, వల్లకొండ. సీతానగర్ కూడా లేదమ్మా. 3 नंबर जाने का रास्ता कुछ है పని చేస్తే చెప్పు. 3 नंबर का रास्ता कुछ है बोला था रुके बात कर सकता హాయ్ దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.